హలో అండి, నమస్తే. నేను మీ యశ్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనము ఒక గొప్ప టెక్నిక్, మన బాడీలో హీట్ని ఎలా తగ్గించవచ్చో తెలుసుకుందామండి. యోగా ఆసనాస్ కలిసి చేద్దాము. దానికి మనము ఫస్ట్గా సీటింగ్ పొజిషన్కి వద్దాము. సుఖాసనంలో కూర్చుందాము. ఇవాళ మనము బిగినర్స్ లాగా చేద్దామండి. ఎందుకంటే మనం మొదటిసారిగా చేస్తున్నాం కాబట్టి ముద్ర ఏమి అప్లై చేయకుండా చేద్దాము. తర్వాత కీచరి ముద్ర అని ఉంటుంది. ఆ ముద్ర అప్లై చేసి కూడా మనం సౌండ్ చేయొచ్చు. దానికి మనము ఇలా సుఖాసనంలో కూర్చొని మహాముద్రాని అప్లై చేయండి. పై భాగంలో ఉన్న దంతాలు కింద వైపునున్న దంతాలని ఇలా జాయిన్ చేసి పెట్టండి. జాయిన్ చేసిన తర్వాత మీరు దంతాలలో మధ్యలో ఉన్న గ్యాప్ ద్వారా, సందుల ద్వారా మీరు ఇన్హేల్ చేస్తూ గాలిని లోపలికి పీల్చుకొని హోల్డ్ చేస్తారనమాట. హోల్డ్ చేసిన తర్వాత గాలి వదలడం మాత్రం ముక్కు ద్వారా వదులుతారు. ఈ టెక్నిక్ని మీరు ఫాలో అవ్వండి. ఒకసారి నేను చేసి చూపిస్తా, చూసి మీరు ఫాలో అవ్వండి. స్లోగా రిలాక్స్ అవ్వండి. స్లోగా రెండు చేతులని ఇలా జాయిన్ చేస్తూ కళ్ళ మీద పెడుతూ మెల్లగా ఐస్ని ఓపెన్ చేయండి. చూసారు కదండి, శీతకారి ప్రాణాయామ చాలా మంచి ప్రాణాయామ. మీ బాడీలో హీట్, ఫీవర్ ఉన్నా మీరు ఇది చేయొచ్చండి. కానీ ఒకటి మాత్రం చూసుకోండి, సరౌండింగ్స్ మాత్రం క్లీన్గా నీట్గా ఉండేటట్టు చూసుకోండి. ఏదైనా సిమెంట్ వర్క్ జరుగుతుంది అనుకోండి, ఆ సిమెంట్ అంతా మనం నోటి ద్వారా తీసుకొని వెళ్తున్నాం కాబట్టి మన మౌత్ డిజైన్ చేయలేదండి, మన ముక్కు మాత్రం డిజైన్ చేసింది. గాలిని ఫిల్టర్ చేసి లంగ్స్లోకి పంపిస్తుంది. మౌత్తో మీరు తీసుకుంటున్నారు కాబట్టి డైరెక్ట్గా లంగ్స్లో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా సరౌండింగ్స్ చూసి ప్రాక్టీస్ చేయండి. సో మనము వార్మప్స్ స్టార్ట్ చేద్దాము. ఎప్పుడు వార్మప్స్ చేస్తున్నాం కదండి, ఇవాళ సన్ సాలిటేషన్ చేద్దాము, సూర్య నమస్కారాలు చేద్దాము. అది ఎలా చేయాలో నేను ఒకసారి చూపించానండి. ఇవాళ మనము సూర్య నమస్కారాలు ఇంకొక ఆసన యాడ్ చేస్తామండి, ఆంజనేయ ఆసన. నాతో పాటు మీరు కూడా కలిసి ప్రాక్టీస్ చేయండి. ఏ సపోర్ట్ లేకుండా నిల్చోడానికి ట్రై చేయండి. నిల్చున్న తర్వాత సూర్య నమస్కారాలు స్టార్ట్ చేద్దాము. దానికి టాప్ ఎడ్జ్ ఆఫ్ ద మ్యాట్కి వస్తామండి. వచ్చిన తర్వాత మనము రెండు చేతుల్ని ఇలా జాయిన్ చేస్తూ మనము సూర్యుడిని ఒకసారి మొక్కుదాము. ఓం సూర్యాయ నమః. ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని పైకనండి, ఆర్చ్ బ్యాక్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి పాదహస్తాసనాకి. ఇన్హేల్ చేస్తూ కుడి కాలని వెనక్కి తీసుకెళ్ళండి, అశ్వసంచలనాసన. ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని పైకని ఆర్చ్ బ్యాక్ చేయండి. మళ్ళీ మెల్లగా ఇన్హేల్ చేస్తూ అశ్వసంచలనాకి వచ్చి ఎక్స్హేల్ చేస్తూ అధోముఖకి వెళ్ళండి. ఇన్హేల్ చేస్తూ ఫలకాసన. ఎక్స్హేల్ చేస్తూ మీ మోకాలని, మీ ఛాతీని, మీ చిన్ని కిందికి పెట్టండి, అష్టాంగాసన. ఇన్హేల్ భుజంగాసన. ఎక్స్హేల్ టు అధోముఖ స్వానాసన. ఇన్హేల్ చేస్తూ కుడి కాలని ముందుకి తేవండి. ఎక్స్హేల్ చేయండి. ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని పైకని ఆర్చ్ బ్యాక్ చేయండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ అశ్వసంచలనాసన. ఎక్స్హేల్ చేస్తూ పాదహస్తాసన.
ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసన, ఎక్స్హేల్ చేస్తూ నమస్తే. మనము మన కుడి వైపున చేసామండి, కుడి కాళ్ళని వెనక్కి ముందుకి తెచ్చాము. ఇప్పుడు ఎడమ కాలుతో చేద్దాం. ఇన్హేల్ హస్తుత్థానాసన, ఎక్స్హేల్ పాదహస్తాసన. ఇన్హేల్ చేస్తూ ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని పైకనండి, ఆంజనేయాసన. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ అశ్వసంచలనాసన, ఎక్స్హేల్ చేస్తూ అధోముఖ స్వానాసన. ఇన్హేల్ చేస్తూ ఫలకాసన, ఎక్స్హేల్ అష్టాంగాసన. ఇన్హేల్ భుజంగాసన, ఎక్స్హేల్ అధోముఖ స్వానాసన. ఇన్హేల్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. మీ ఎడమ కాళ్ళని ముందుకి తేవండి. ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని పైకని ఆర్చ్ బ్యాక్ చేయండి. ఇన్హేల్ అశ్వసంచలనాసన, ఎక్స్హేల్ పాదహస్తాసన. ఇన్హేల్ హస్తుత్థానాసన, ఎక్స్హేల్ నమస్తే. చూసారు కదండి, ఇది ఒక సెట్. కుడి కాళ్ళతో ఎడమ కాళ్ళతో చేసాం కాబట్టి ఇది ఒక సెట్ అవుతుందండి. ఇలా మనము 6 సెట్ల వరకు చేయొచ్చు, ఎందుకంటే మీరు మొదటిసారిగా చేస్తున్నారు కాబట్టి. మెల్లమెల్లగా 12 టైమ్స్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. సో మనము అంటాం కదండి, సూర్య నమస్కారాలే ఓవరాల్ బాడీకి వార్మప్ లాగా కూడా అని. సో ఇవాళ మనము సూర్య నమస్కారాలు చేసాము. ఆసన ప్రాక్టీస్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మనం చేయబోయే మొదటి ఆసన నటరాజాసన. ఎలా చేయాలో నేను చేస్తాను చూడండి. సో మనము ఫస్ట్గా ఇలా తాడాసనలో నిల్చొని మన కుడి కాళ్ళని వెనక వైపున ఇలా ఫోల్డ్ చేస్తాము. ఫోల్డ్ చేసి మన కుడి కాళ్ళని మన కుడి చేతితో ఇలా పట్టుకుంటూ ఎడమ చేతిని ఇలా చిన్ ముద్రలో పెడుతూ ఇన్హేల్ చేస్తూ మనము కాళ్ళని పైకి ఇంకా వెనక్కి లాగుతాం. ఒకటే పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేయండి, ఫోకస్ చేయండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ కాళ్ళని రిలాక్స్ చేయండి. చూసారు కదండి ఎలా చేయాలో. ఈ ఆసన చేసేటప్పుడు ఒక పాయింట్లో మాత్రమే అబ్జర్వ్ చేయండి. ఇటు అటు చూస్తే మాత్రం బ్యాలెన్స్ అవుట్ అవుతారు. ఒకవేళ మీరు ఇది చేయలేకపోతే గోడ సపోర్ట్ తీసుకొని కూడా కాళ్ళని పైకి లాగి వెనక్కి పుష్ చేసి కూడా నిల్చున్న సేమ్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో మనము ఈ ఆసన ప్రాక్టీస్ చేద్దాము ఒక 5 సార్లు. నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. స్లోగా రిలాక్స్ అవ్వండి. మీరు ఇప్పుడిప్పుడే యోగా ప్రాక్టీసెస్ స్టార్ట్ చేశారు కాబట్టి ఒకటే కాళ్ళ మీద అన్నిసార్లు రిపిటేషన్ చేయడం కుదరకపోవచ్చు. ఏం బాధపడకండి, ఆ ఆసనాలో వెళ్ళి హోల్డ్ చేయండి, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేయండి, అయినా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ బ్యాలెన్సింగ్ ఆసనాస్ రిపిటేషన్ అవాయిడ్ చేయండి. నెక్స్ట్ మనం చేయబోయే ఆసన గోముఖాసన. గోముఖాసన చేయడానికి మనము కూర్చోవాలండి. దండాసనలో మనము కూర్చుందాం. ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి. సో
సో మనము గోముఖాసన చేస్తున్నామండి. దానికి మనం ఇలా దండాసనలో కూర్చోవాలి. ఇప్పుడు మన కుడి కాళ్ళని ఇలా లేపుతూ మన కుడి కాళ్ళని ఎడమ వైపున తీసుకెళ్తున్నామండి. ఎంత అయితే అంత వెనక్కి తీసుకెళ్ళండి. తర్వాత ఎడమ కాళ్ళని కూడా ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత మీ ఈ 2 మోకాలు ఉన్నాయి చూసారా, అది ఒక స్ట్రెయిట్ లైన్లో వచ్చేటట్టు చూడండి. చూసారు కదండి, నా 2 మోకాళ్ళు ఒక లైన్లో ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే కాలు పైన ఉందో ఆ చెయ్యి పైకి వెళ్తుంది అన్నమాట. ఇలా మీరు ఇన్హేల్ చేస్తూ మీ కుడి చేతిని కూడా పైకి లేపండి. లేపిన తర్వాత ఈ ఎడమ చేతిని వెనక వైపున ఇలా తీసుకెళ్ళి 2 చేతుల్ని ఇలా జోడించి ముందు వైపున ఇలా చూడండి. చూసారు కదండి, ఇది గోముఖాసన. స్లోగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. తర్వాత మెల్లగా లెగ్స్ని కూడా రిలాక్స్ చేయండి. చూసారు కదండి, గోముఖాసన చాలా మంచి ఆసన అండి. కానీ మీకు మోకాల నొప్పులు, షోల్డర్ ఇంజురీస్ ఏమైనా ఉంటే అవాయిడ్ చేయండి. లేదా చాలా మంచి ఆసన. సో మనము కలిసి ప్రాక్టీస్ చేద్దామండి. సో మెల్లగా నేను చెప్పినట్టు కుడి కాళ్ళని ఎడమ వైపున తీసుకెళ్ళండి, ఎడమ కాళ్ళని కుడి వైపుకి తీసుకెళ్ళండి. స్లోగా ఈ 2 చేతుల్ని ఇలా వెనక వైపున తీసుకెళ్ళి జాయిన్ చేయండి. ఇన్హేల్ చేయండి ఇక్కడ. ఎక్స్హేల్ చేస్తూ ముందు వైపుకి బెండ్ అవ్వండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి రండి. ఎక్స్హేల్ చేస్తూ ముందు వైపుకి బెండ్ అవ్వండి. ఎంత అయితే అంత బెండ్ అవ్వండి, ఏం పర్లేదండి. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి. ఇంకొక 3 సార్లు చేద్దాము. స్లోగా హ్యాండ్స్ని రిలాక్స్ చేస్తూ లెగ్ని కూడా రిలాక్స్ చేయండి. ఇంట్లో కూడా అండి ఒకవేళ సుఖాసనలో కూర్చోవడానికి ట్రై చేయండి. ఈ మధ్య అయితే మనం కూర్చోవడమే మానేసామండి. ఎప్పుడు చూసినా సోఫాల్లో, డైనింగ్ టేబుల్ మీదనే కూర్చుంటున్నాము. ఎంతైతే అంత కింద కూర్చోవడానికి ట్రై చేయండి. సుఖాసనాల్లో కానివ్వండి లేదా కాళ్ళని ఇలా గోముఖాసనలో కూడా పెట్టినా చాలా మంచిదండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ట్రై చేయండి. ఇప్పుడు మనము వేరే వైపున చేస్తున్నాము. నేను ఇది ఇలా మీరు 2 చేతుల్ని పట్టుకోలేకపోయినా యోగా స్ట్రాప్ ఉంటుంది కదండి, దాని హెల్ప్ కూడా మీరు తీసుకొని ఇలా పట్టుకొని ఉండొచ్చండి. ఎంతైతే అంత మీరు పుల్ చేసి హోల్డ్ చేయండి. ఇన్హేల్ చేయండి, ఎక్స్హేల్ చేస్తూ బెండ్ అవ్వండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి ఇవ్వండి, ఎక్స్హేల్ చేస్తూ కిందికి వెళ్ళండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చి హ్యాండ్స్ని, లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఆసనాలోకి ఎలా వెళ్తున్నామో అలానే బయటికి రావాలండి. కాళ్ళని, అవి మీ కాళ్ళు కాబట్టి మెల్లగా డ్రాప్ చేయండి. సడన్గా లెగ్స్ డ్రాప్ చేయడం వల్ల కూడా దెబ్బలు తగలొచ్చండి. మెల్లగా చేయండి. నెక్స్ట్ ఆసన మనం చేయబోయేది జాను శీర్షాసన. జాను అంటే సాంస్క్రిట్ మీనింగ్ అయితే జాను అండి, కానీ తెలుగులో దాన్ని మన మోకాళ్ళు అంటాము. ఇక్కడ శీర్ష అంటే మన తలని మన మోకాళ్ళ దగ్గరికి తీసుకొస్తున్నామండి. ఈ ఆసనాలో ఎలా చేయాలో చూడండి. దానికి మనము దండాసనలో కూర్చుంటాము. కూర్చున్న తర్వాత మీరు కుడి కాళ్ళని ఈ ఎడమ కాళ్ళ దగ్గర పెట్టండి. ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని పైకని, ఎక్స్హేల్ చేస్తూ ముందుకి చూస్తూ లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అయ్యి మీరు కాళ్ళని పట్టుకొని కిందికి పుష్ చేయండి. స్లోగా మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి అయ్యి
ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, జాను శీర్షాసన చాలా మంచి ఆసన అండి. మనము ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి ప్రాక్టీస్ చేయండి. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్స్హేల్ చేస్తూ డౌన్ అవ్వండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి అయ్యి ఇప్పుడు మనము కాళ్ళని చేంజ్ చేస్తామండి. ఇప్పుడు ఈ ఎడమ కాళ్ళని కుడి తొడ దగ్గర పెడుతూ ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని పైకని ఎక్స్హేల్ చేస్తూ డౌన్ అవ్వండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి అయ్యి ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, జాను శీర్షాసన చాలా మంచి ఆసన. మనం డైలీ ప్రాక్టీసెస్లో యాడ్ చేద్దాం. సో నెక్స్ట్ చేయబోయే ఆసన పేరు ఉదరాకర్షణ అంటారండి. ఉదరాకర్షణ అంటే యూనివర్సల్ స్పైనల్ ట్విస్ట్ కూడా అంటారు ఇంగ్లీష్లో. మనము ఈ ఆసనాన్ని ఒక వేరియేషన్లో చేద్దాము. దానికి ఇలా లయింగ్ డౌన్ పొజిషన్కి వద్దాము. వచ్చిన తర్వాత ఇన్హేల్ చేస్తూ మీ కుడి కాళ్ళని లేపండి. తర్వాత కుడి కాళ్ళని ఎక్స్హేల్ చేస్తూ ఎడమ వైపున తీసుకెళ్ళండి. ఎడమ చేతు వరకు తీసుకెళ్ళండి. ఇంకా కుడి వైపున చూడండి. మళ్ళీ మెల్లగా ఇన్హేల్ చేస్తూ కుడి కాళ్ళని లేపి ఎక్స్హేల్ చేస్తూ కుడి కాళ్ళని రిలాక్స్ చేయండి. తర్వాత ఇన్హేల్ చేస్తూ ఎడమ కాళ్ళని మీరు లేపి ఎక్స్హేల్ చేస్తూ కుడి వైపున తీసుకెళ్తారు. కుడి చేతి దగ్గరికి ఎడమ వైపున చూస్తారు. స్లోగా ఇన్హేల్ చేస్తూ ఎడమ కాళ్ళని పైకని ఎక్స్హేల్ చేస్తూ స్లోగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేస్తారు. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ ఎడమ కాళ్ళని పైకి లేపి ఎక్స్హేల్ చేస్తూ ఎడమ కాళ్ళని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, ఉదరాకర్షణ ఆసన చాలా మంచి ఆసన. చాలా స్ట్రెచెస్ రిలీఫ్ ఇస్తుందండి. మీరు ఆసన ప్రాక్టీస్ తర్వాత ఈ స్ట్రెచ్ చేసిన మజిల్స్ చాలా రిలాక్స్ అవుతాయి. ఈ ఆసనాన్ని మనము ఒక 5 టైమ్స్ ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి ప్రాక్టీస్ చేయండి. చాలా రిలాక్సింగ్గా ఉంటుందండి ఈ ఆసన. కానీ మీ భుజాలని మాత్రం ఎత్తడానికి ట్రై చేయకండి. మీ 2 భుజాలని మీ మ్యాట్ మీదే పెట్టి మీ కాళ్ళని మాత్రమే తీసుకెళ్ళి ట్విస్ట్ చేయండి.
స్లోగా కాళ్ళని చేతులని రిలాక్స్ చేసి శవాసనలో ఒక 2 నిమిషాలు విశ్రాంతి తీసుకుందాము. స్లోగా కుడి వైపున తిరుగుతూ సీటింగ్ పొజిషన్కి రండి. వచ్చి సుఖాసనంలో కూర్చోండి. సో చూసారు కదండి, ఈ ఆసన పేరు ఉదరాకర్షణ ఆసన. చాలా మంచి ఆసన, మనం డైలీ ప్రాక్టీసెస్లో యాడ్ చేద్దాము. ఇవాళకి మనము ఆసన ప్రాక్టీసెస్ అయిపోయాయండి. మీకు వీలున్నప్పుడు వీలు తీసుకొని మీకోసం, మీ హెల్త్ కోసం మీరు టైం తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎంతైతే అంత, ఏం పర్లేదండి. మీ బాడీకి కొంచెం టైం ఇవ్వండి, అంతా సర్దుకుంటుంది. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా అండి, ఫాలో అవుతారని అనుకుంటున్నాను. అందరికీ మలబద్ధక సమస్యలు ఉన్నాయి కదండి. మలబద్ధకం అన్నది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ ఉంటుంది కాబట్టి ఆముదం నూనె అంటారు కదండి, ఇంగ్లీష్లో క్యాస్టర్ ఆయిల్ అంటారు. దాన్ని మనము పప్పులో కానివ్వండి, వేడి నీళ్ళల్లో, గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని తాగడం వల్ల మన స్టమక్ అన్నది చాలా క్లీన్ అవుతుందండి. అప్పుడప్పుడు చిన్నపిల్లలకు కూడా ఒక 2 డ్రాప్స్ కానీ ఆముదం ఆయిల్, ఫిల్టర్డ్ ఆముదం నూనెని ఒక చిన్న స్పూన్తో మనము పప్పులో కానివ్వండి, కూరల్లో కానివ్వండి వేసుకొని వాడటం వల్ల మనకి మలబద్ధక సమస్యలని మనము విముక్తి పొందవచ్చు. ఈ చిట్కాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం. నమస్తే.